ఓం నమో భగవతే శ్రీరమణాయ. 2/1/46 వ్యాధి. 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్యం వెంకట్రామయ్య గారు వచ్చారు ఇక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది కానీ నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే విని రాత్రి 8:30కు అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. అసలు వ్యాధి ఉందే, అది మనల్ని బాధించకుండా ఉండేందుకు మందు ముందు సేవిస్తే ఈ వ్యాధికి వ్యాధి గనుక మనని అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింప చేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తుంటే ప్రయోజనం ఏమిటి? దీనితోవన దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్. దానికి తర్కాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహత్యం తమిళ వచనంగా రాశారు. అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థగా ఉండటం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత కుదరకముందే భగవాన్ ఒకనాడు వారిని చూచి, ఏమోయ్, మహాత్యం ఎంతవరకు వచ్చింది అన్నారు. భగవానులతో అసత్యం ఆడనొల్లక ముగిసింది అన్నారు వారు. తీసుకురాలేదేం అని భగవాన్ అంటే, భగవాన్ శరీరం అస్వస్థతగా ఉందని తీసుకొని రాలేదు అన్నారు. ఓహో, సరే, నా ఒళ్ళు బాగుండకపోతే నాకేమి, దాని పాటది పడుతుంది. నాకేమోయ్, నేను ఊరికే ఉన్నానే, తెస్తే దిద్దుతాను. శరీరానికేమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూచుకుంటారులే, తీసుకురా అన్నారు భగవాన్. వారికిక విధి లేక తెచ్చి ఇస్తే రాత్రులు కూడా దీపం పెట్టుకొని సరిచూశారు భగవాన్. వారి దేహ అస్వస్థత ఆ పనిని రవంత కూడా అడ్డుకోలేదు. హరే రమణ.